అందరికీ. సో ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, సూపర్ ఉన్నా. పిల్లలతో ఇంకా హ్యాపీగా మంచిగా లైఫ్ అలా గడిచిపోతూ ఉంది. సో నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. సో నాకు సెకండ్ పాప ప్రెగ్నెన్సీ టైంలో లాస్ట్ అంటే 9th మంత్లో 9 మంత్స్ స్టార్ట్ అయిన 14th డే నాకు డెలివరీ అనేది అయింది. సో నాకు 9th మంత్ స్టార్ట్ అయినాక సెకండ్ డెలివరీ కదా, నాకు ఫస్ట్ కూడా ఆపరేషన్ అయింది. సో సెకండ్ డెలివరీ అప్పుడు కూడా నాకు కొంచెం బీపీ అనేది ఉండే. సో బీపీ ఉంటే నేను ఏం చేశానమ్మా అంటే నేను రెగ్యులర్గా బీపీ మెడిసిన్ అయితే ఇచ్చారు నాకు. స్టార్టింగ్ కదా అని కొంచెం ఇవ్వలే, మళ్ళీ మధ్య నుంచి స్టార్ట్ చేసిన. సో నాకు 14th డే అంటే 13th 12th 11th రోజు నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో పెయిన్స్ వస్తున్నాయి, మొత్తం ఇట్లా బేబీ కిందికి వచ్చినంత ఫీలింగ్. ఆ పెయిన్ నేను తట్టుకోలేకపోయినా. సో చాలా పెయిన్ వస్తుండే. నైట్ 10 అవుతుంది, 10 9:30 ఆల్మోస్ట్ 9 అట్లా అవుతుంది. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను అప్పుడు. సో మమ్మీ నాకు ఇట్లా బాగా కడుపు నొప్పి వేస్తుంది అని చెప్తే సో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత నాకు అంటే మేడం ఏమన్నారంటే 35 వీక్స్ అట్లా అయితే బాగుంటుంది. ఇప్పుడు 35 వీక్స్ ఇంకొక 2-3 డేస్ అయితే అవుతుంది, మళ్ళీ నీకు 38 వీక్స్ ఇంకా చూద్దాం, ఇప్పుడే పెయిన్స్ కదా అని చెప్పేసి వాళ్ళ వేలో వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఏం చేశారంటే ఆ పెయిన్స్ అనేది నాకు పెయిన్స్ వచ్చినట్టు అవుతుంది కదా అంతే, హెవీగా రావట్లేదు కదా, పెయిన్స్ నార్మల్ పెయిన్స్ కదా అని చెప్పేసి నాకు పెయిన్స్ కంట్రోల్ అవ్వడానికి నాకు ఒక ఇంజెక్షన్ అనేది చేసిర్రు. సో నాకు ఇంజెక్షన్ చేసిన తర్వాత కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. సో నాకు వాళ్ళు ముందే చెప్పారు తిప్పినట్టు అవుతుంది అని చెప్పేసి. నాకు ఒక 10 minutesలో ఆ పెయిన్స్ కొంచెం కంట్రోల్ అయింది. సో పెయిన్స్ కంట్రోల్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత నాకు మేడం అన్నారు, ఒక 2-3 డేస్లో డెలివరీ ప్లాన్ చేసుకోండి. బేబీ కూడా అంటే ఓపెన్ అయితే అవ్వలేదు కానీ పెయిన్స్ వస్తున్నాయి కదా, చేసుకుంటే బెటర్, ఇంకా ఆగుతా అంటే ఒక 1 వీక్ ఆగండి అని అన్నది. సో నేను మా హస్బెండ్తో మాట్లాడితే అంటే మంచి రోజులు చూసుకుంటారు కదా, సో నాకు అట్లా చూసుకొని 14th రోజు బాగుంది మనం చేసేసుకుందాం మంచిగా ఉన్నప్పుడే, లేట్ ఎందుకని తను సపోర్ట్ చేశాడు. సో తను అలా అనడం నాకు ప్లస్ అయింది. ఏంటంటే నాకు ఆపరేషన్ చేసేటప్పుడు నాకు ఆల్రెడీ అప్పుడే పెయిన్స్ వచ్చినప్పుడే నాకు డెలివరీ అయితే అయిపోయేది. సో నాకు ఆ పెయిన్స్ కంట్రోల్ అవ్వడానికి వేసిన ఇంజెక్షన్స్ వల్ల నాకు డెలివరీ టైంలో మనకు మత్తు ఇంజెక్షన్ వేసారు కదా నడుముకి, నాకు ఆ మత్తు ఎక్కక డెలివరీ టైంలో నేను చాలా నరకం చూసిన. అసలు హెవీ పెయిన్ నాకు. ఈ స్టిచెస్ వేస్తుంటే నేను అసలు బతుకుతానా అనిపించింది, నాకు అంత పెయిన్ ఉండే. సో పెయిన్ అసలు ఆ బీభత్సమైన పెయిన్ నేను భరించలేకపోయినా. సో ఆ బేబీ అయితే మొత్తం కిందికి వచ్చేసింది. మేడం అయితే ఎంత లోపలికి చేయబెట్టి బేబీని తీయాల్సి వచ్చిందంటే బేబీ దొరకలేదు. చాలా ప్రాబ్లం అయింది నాకు. బేబీ దొరకక చాలా స్ట్రగుల్. అసలు నేను ఎంత టార్చర్ చూసిన అంటే అంత టార్చర్ చూసిన. సో చాలా టార్చర్ అయితే నేను పడ్డా. అసలు ఆ పెయిన్ భరించలేకపోయినా. నాకైతే మేడం నొప్పి అని అన్నా. సో స్టిచెస్ అయితే వేసిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది, మత్తు అయితే ఎక్కలేదు. నేను బయటికి కూడా కళ్ళు తెరుచుకొనే వచ్చిన, మా వాళ్ళందరినీ చూసిన. సో ఫైనల్ నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసిర్రు. ఐసీయూలో నాకు 1 డే మొత్తం 1.5 డే ఉంచి బీపీ కంట్రోల్ అయ్యేదాకా, ఆ పెయిన్ తగ్గేదాకా. సో ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత 1.5 తర్వాత నాకు మా పాపని తీసుకొని చూపించారు మా హస్బెండు. సో నేను ఆ పడ్డ కష్టము, ఎంతైతే ఏడ్చానో ఆ బాధ అవన్నీ కూడా నేను తనని చూడగానే మర్చిపోయినా. అసలు ఎంత క్యూట్గా పుట్టిందంటే అసలు అంత క్యూట్గా ఒక బొమ్మలాగా అనిపించింది. అసలు ఎంత బాగుండేనో పాప, అసలు సూపర్గా అనిపించింది. హ్యాపీనెస్ని నేను నాకెందుకు అంటే ఓకే పాప పుట్టిన తర్వాత హ్యాపీ అంతా, కానీ నాలాగా మీరు కూడా తప్పు చేయకండి. ఎందుకంటే పెయిన్స్ అనేది చిన్న కడుపు నొప్పి వచ్చినా పెయిన్స్ వచ్చినా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్న పెయిన్సే కదా అని ఇంజెక్షన్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. మనం చచ్చి బతికినట్టు అయింది నాకైతే. అంత పెయిన్ నేను అసలు ఎట్లా పడ్డానో ఆ దేవుడికి తెలియాలి. అందుకని మీరు కూడా అట్లాంటి తప్పు చేయకండి. ఎప్పుడైనా చిన్న పెయిన్ అయినా వచ్చినా, ఏమైనా చిన్నగా ఏదైనా వేరేలాగా అనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే 9 months మనం ప్రెగ్నెన్సీ ఉండేది, 9 నెలలు మనం ఒక బిడ్డని మోసిన తర్వాత మనకు ఒక చిన్న తప్పు జరిగినా కూడా మనము ఆ బాధ భరించలేము.
మా దుఃఖం పోదు మనకి. సో అందుకని నేను చేసిన తప్పును మీరు ఎప్పుడూ చెయ్యకండి. అసలు వెంటనే వెళ్ళండి హాస్పిటల్కి. డెలివరీ చేస్తాము అంటే చేపించేసుకోండి, బేబీ హెల్దీగా ఉంది అని అంటే. 9 మంత్స్ కాలేదు కదా, నేను 10 మంత్స్ దాకా ఉంచుకుంటా, ఏం కాదు, ఇంజెక్షన్స్ వేయండి, నేను అన్ని నెలలు మోస్తా, ఇన్ని నెలలు మోస్తా అని మాత్రం మీ ఓన్ డెసిషన్స్ తీసుకోకండి. ఎప్పుడైనా డాక్టర్స్తోనే ఉండండి, డాక్టర్ సలహాని తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా మీరు ముందుకైతే వెళ్ళండి. ఎందుకంటే నేను ఎంత నరకం పడ్డా అంటే అసలు ఆ పెయిన్ నేను భరించలేకపోయినా. స్టిచెస్ చేసేటప్పుడైతే నాకు చాలా పెయిన్ ఉండే. సో నాకు తర్వాత తెలిసింది నేను పెయిన్స్ తగ్గడానికి వేసుకున్న ఇంజెక్షన్ ఎఫెక్ట్ నాకు అప్పుడు పడింది అని చెప్పేసి. సో మనం తల్లిగా ఒక బాధ్యత తీసుకుంటాం, మనము ఒక బిడ్డకు జన్మనిస్తాం అని అనుకుంటాం కాబట్టి. సో మనం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన పిల్లలు సఫర్ అవుతారు, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఇట్లాంటి తప్పులు మీరు ఎవరు చేయకండి. సో ఇంకా నా డెలివరీ గురించి కానీ, నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేను మీతో షేర్ చేసుకుంటా, వీలైనంత వరకు మీకు యూజ్ఫుల్ అయ్యేలాగా నేను చెప్తా. ఓకేనా? నా లైఫ్లో జరిగింది నేను చెప్తా. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరిలాగా జరుగుతుంది. సో నాకైతే ఈ చిన్న మిస్టేక్ అనేది చేయడం వల్ల నేను అసలు వెంటనే నెక్స్ట్ డేనే నేను డెలివరీ చేయించుకోవాల్సింది. పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల నాకు అంత సఫర్ అయితే అయినా నేను. సో మీరు అట్లాంటి మిస్టేక్స్ చేయకండి. పిల్లలు మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారు. సో వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ మనకి. సో జాగ్రత్త ప్లీజ్. ఇంకా మీకు కావాలంటే నేను షేర్ చేస్తా. సో చిన్న లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ ఆల్.